యాహ్! లాంగ్ వీడియో ఫస్ట్ లాంగ్ వీడియో చేస్తున్నా. సో, చూద్దాం వీడియో ఎట్లా నడుస్తదో. అండ్ ముందుకెళ్ళే ముందు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లనే కొన్ని వీడియోస్ రోజు చేద్దాం. సో, ఇదొచ్చేసి నా ఫస్ట్ ఛానల్ ఉంటది. తెలుసు కదా! అంటే మనకు అమెరికన్ ఎక్స్‌ప్రెస్ అనగానే మనకు గుర్తొచ్చేది లగ్జరీ లైఫ్. అండ్ దాంట్లో ఉండే ఫీచర్స్ అది రావాలంటే మనం ఏమంటారు మన ఎక్స్‌పెండిచర్ అంటే లైక్ మన ఇన్వెస్ట్‌మెంట్స్ అంటే ఖర్చులు ఎక్కువ ఉండాలన్నమాట. క్రెడిట్ స్కోర్ గానీ, ఖర్చులు గానీ ఎక్కువ ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ఉంది అంటే అదొక లగ్జరీ లైఫ్ అని అర్థం. ఇప్పుడు ఇండియాలో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ అంటే అదొక వేరే మీనింగ్ అనమాట. రీసెంట్‌గా స్టార్ట్ అయిందని బాగా వైరల్ అవుతుంది. అడ్డమయ్యేటోళ్ళు అందరూ చేతిలో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ పెట్టుకొని నేను రిచ్ అని కొడుతున్నాడు. షో కొడుతున్నాడు. నాకు చూస్తుంటే ఒక వీడియో వచ్చిందనమాట. యూట్యూబ్‌లో షార్ట్స్ స్క్రోల్ చేస్తున్నా. మనకి టిక్‌టాక్ అనే దరిద్రం పోయిందనుకున్నాం కానీ టిక్‌టాక్ అంతా మనకి యూట్యూబ్‌లోనే నడిచేది. ఒకసారి మీరు కూడా షార్ట్ చూడండి. ఎంత నెక్స్ట్ లెవెల్ అమీర్పేట్ లెవెల్ రేటింగ్ అనమాట. మూవీస్‌లో కూడా ఉండదు అట్లాంటి రేటింగ్. రీసెంట్‌గా కొన్ని సినిమాస్‌లో వచ్చిందనుకోండి అది వేరే లెవెల్. వేరే విషయం అది. మూవీస్‌లో వచ్చిన రేటింగ్ అమీర్పేట్ ఎడిటింగ్ అనమాట. దాన్ని అమీర్పేట్ ఎడిటింగ్ అంటారు. ఒకసారి మీరు అమీర్పేట్ ఎడిటింగ్ ఉన్న చెప్రీస్ యాక్ట్ చేసిన షార్ట్ వీడియో చూడదు. भाई S26 अल्ट्रा दिखाना। सॉरी सर, मेरे पास एक ही पीस था, वो भी सेल हो गया। I'm very sorry मैम, अब आपको नहीं मिल सकता। అండ్ వన్ మోర్ థింగ్, ఒకవేళ వాడి దగ్గర అన్ని డబ్బులు ఉన్నప్పుడు వాడు ఇట్లా నార్మల్ రోడ్ సైడ్ షాప్స్లో ఎందుకు కొంటాడు? అయినా వాడు వెళ్ళి డైరెక్ట్ షోరూంలో కొంటాడు కదా. అమీర్పేట్ యాక్టర్స్, చెప్రీ యాక్టర్స్, అమీర్పేట్ ఎడిటింగ్ అంతే ఉంటుంది. ఏం కాదు. ये रखो कार्ड, इसने जितना भी कैश दिया ना उससे डबल काट लो। ये फोन तो मुझे ही चाहिए। అది కాదురా, నీకు ఆ డబ్బులు అంత ఎక్కువైనాయారా? నువ్వు ఏంటి ఫోన్ కాస్ట్ కన్నా డబల్ కాస్ట్ ఇచ్చి కొంటున్నావు అంటే ఆమె ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తావా? అంటే నీ దగ్గర అన్ని డబ్బులు ఎక్కువైనాయా? నాకు అర్థం కాదు. నీకు ఫోన్ అంతగా కావాలంటే వేరే షాప్లో ఉంటుంది కదా వేరే షాపు. యూ కెన్ టేక్ ఇట్ ఇన్ అనదర్ షాప్స్ రైట్. వేరే మొబైల్ స్టోర్స్లో ఉంటుంది, లేకపోతే డైరెక్ట్ నువ్వు షోరూమ్కి వెళ్ళి కొనొచ్చు. నీకు ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి ఎందుకు కొంటున్నారు? అది కూడా రోడ్ సైడ్ షాప్లో. सॉरी मैम, आप थोड़ा एडजस्ट कर सकते हैं। మళ్ళీ ఆ స్వాగ్ ఒకటి కళ్ళజోడు పెట్టుకొని ఏదో పెద్ద సాధించినట్టు, దేశాన్ని ఏదో ఉద్ధరించినట్టు. देख क्या रहा है, ये लो सर को पैक करके दो। వాళ్ళు చిన్నపిల్లల్ని అప్పుడప్పుడు భయపెడతారు కదా, అన్నం తినకపోతే బూచి వస్తుంది, బూచి వచ్చి ఎత్తుకెళ్ళిపోద్దని. అదో ఆ బూచి ఈ వీడియోలో ఉంది. దీనికి సెట్ అయ్యే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇది. నేను ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడతా ఈ వీడియోకి సెట్ అయ్యేది. ఆ వీడియో ఒకసారి చూడండి. ఒక మామూలు పేపర్ మీద తీసిన ప్రింట్ని లామినేషన్ చేసి చూపిస్తే అది అమెరికన్ ఎక్స్‌ప్రెస్. అరే ఏం చెప్తా, నాకు సినిమా పేరు గుర్తురాట్లే. ద లెజెండ్. దాని క్యాప్షన్ కూడా ద లెజెండ్ ఉంటుంది. మీరు చూసారు లేదో? ఆ సినిమాలో కన్నా దరిద్రంగా యాక్టింగ్ చేశారు కదా. నేను అనుకున్న ఆ సినిమా చూశాక దీనికి మించిన యాక్టింగ్ ఎవరు చేయలేడని. కానీ వీళ్ళు చేశారు. యూ ప్రూవ్ మీ రాంగ్. దానికి మించిన యాక్షన్ చేశారంటే అర్థం చేసుకోవాలి మీరు ఎంత మంచి యాక్టర్స్. అండ్ యాక్టింగ్ బాగుంది, నెక్స్ట్ లెవెల్. అండ్ ఎడిటింగ్ అమీర్పేట్ లెవెల్ ఎడిటింగ్ వేరే లెవెల్. అదైతే మొత్తం వీడియో మొత్తం చూసాక నాకు ఒకటే అనిపించింది, నా ఇన్నర్ ఫీల్. బాగుందనా? నిజం బాగుందనా అంటే ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? బాగుంది. నువ్వు అమెరికన్ ఎక్స్‌ప్రెస్ పెట్టి సామ్సంగ్ S26 అల్ట్రా కొన్నావు, షాప్లోనే కూర్చొని వాడుతున్నావు. బాగుంది. ఒక చిన్న క్వశ్చన్, ఇప్పుడు ఉన్న పరంగా నువ్వు అమెరికన్ ఎక్స్‌ప్రెస్ స్పెల్లింగ్ చెప్పు. అంటే అది AMXU మర్చిపోయా. అండ్ ఈరోజు షార్ట్ వీడియో కింద షార్ట్ వీడియో కాదు, లాంగ్ వీడియో కొంచెం షార్ట్గా వచ్చింది. అండ్ ఒక వీడియోని రోజు చేసాం. అండ్ వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చెప్రీ అండ్ అమీర్పేట్ లెవెల్ ఎడిటింగ్ వీడియోస్ని రోజు చేద్దాము. సో
వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేసి నవ్వుకోవాలనుకుంటే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి, వాళ్ళు కూడా నవ్వుతారు ఈ వీడియోని చూసి. ఒకవేళ మీకు నవ్వు రాకపోతే నా ఫస్ట్ లాంగ్ వీడియో కాబట్టి రోస్టింగ్ మీద పెద్దగా గ్రిప్ లేదు. సో ఏదైనా మిస్టేక్స్ ఉంటే నాకు కమెంట్లో చెప్పండి. అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ విల్ సీ ద నెక్స్ట్ వన్. బాయ్.